హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసిన ప్రతి ఒక్క మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. నేనైతే ఈరోజు 3 ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నానండి. 3 కూడా 3 విధాలుగా ఉన్న ట్రాలీలు. ఒకటేమో పాతది, ఒకటేమో కొత్తది, చింతకాయ మాదిరి, ఇంకోటేమో కొత్తదే, అది కూడా రింగ్ మాదిరి అనమాట. ఇప్పుడు ఒకటోది చూస్తున్నామండి. ఇదైతే రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ. ఇవన్నీ కూడా అమ్మకానికైతే రెడీగా ఉన్నాయండి. ఇది వచ్చేసి 1వ నెంబరు. ఇది రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ. ప్లాట్ఫారం చూశారు కదా, మనము దీనికి పాత ప్లాట్ఫార్మే ఉందండి, కొత్త ప్లాట్ఫారం అయితే వేయలేదు. అడుగు షీట్ అయితే మనం పాతదే ఉంచాము. చూడండి షీట్ ఎలా ఉందో, అడుగు షీట్ ఎలా ఉందో చూడండి, కనిపిస్తుంది కదా. చూశారు కదా, ఇగో ఇక్కడ ఒక చిన్న చిప్ప వేయటం జరిగింది. చిన్న హోల్ ఉంటే అక్కడ ఒక చిన్న చిప్ప వేయటం జరిగింది. అది పోస్టుల విషయానికి వస్తే 4 ఇంచుల పోస్టులు అండి. 6 కూడా కొత్తవి వేయటం జరిగింది. అవి కూడా లోపలికి పెట్టి తయారు చేయటం జరిగింది. కింద ఛానల్స్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో. కింద మనము దీనికి రాబారు, అదేవిధంగా వీబొడ్డు 2 కూడా వైజాగ్ మెటీరియల్ కలిగినటువంటి ఐరను, కొత్త ఐరన్ అయితే వేయటం జరిగిందండి. రాబారు అదేవిధంగా వీబెడ్డు 2 కూడా కొత్తవి వేయటం జరిగింది. అడ్డముక్కలు చూశారు కదా అండి, అడ్డముక్కలు అన్నీ కూడా మందంగా ఉన్నాయండి. డోర్ల విషయానికి వస్తే 18 ఇంచుల డోర్లు అండి. చూశారు కదా, డోర్లు 18 ఇంచుల డోర్లు. దీనికైతే మనం ఇప్పుడు మడ్డి కోటింగ్ రంగు అయితే వేసి రెడీగా పెట్టామండి. అదేవిధంగా కింద కూడా నలుపు రంగు వేసేసి రెడీగా ఉంది. డిస్కులు చూశారు కదండి, పాత మోడల్ డిస్కులు. కమాన కట్టలు బాగానే ఉన్నాయండి, హెవీగా ఉన్నాయి కమాన కట్టలు. కొత్త కమాన కట్టలు కాదండి, హెవీగా ఉన్నాయి కమాన కట్టలు. రాబారు చూశారు కదా, కొత్త రాబారు వైజాగ్ మెటీరియల్తో తయారైన ఐరన్ వేయటం జరిగింది. వెనక డోరు కూడా ఒకసారి చూడండి, వెనక డోరు, వెనక ఆర్చి ఇవి కూడా మనం కొత్తవి వేయటం జరిగిందండి. ఒకసారి కింద ఛానల్స్ కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. కింద వెనక నుంచి కూడా చూపిస్తా చూడండి. చూశారు కదా ఎలా ఉందో. ఒక టైర్ అయితే చాలా బాగుందండి, ఒక టైర్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది. 18 ఇంచుల డోర్లు అండి. దీనికి వాడిన డోర్ల సైజు వచ్చేసి 18 ఇంచుల డోర్లు. అదేవిధంగా మనము ట్రాలీ యొక్క కొలతలు తీసుకున్నట్టయితే పొడవు వచ్చేసి 10.5 అడుగులండి. వెడల్పు చూసుకున్నట్టయితే 6 అడుగులు, 10.5 అడుగులు, అదేవిధంగా 6 అడుగులు అన్నమాట. డిస్కులు వచ్చేసి పాత మోడల్ డిస్కులేనండి, చింతకాయ రాబారు అనమాట ఇది. ఈ రాబారు వచ్చేసి చింతకాయ రాబారు. మీరు ఆల్రెడీ ఇందాక వీడియోలో చూశారు దీన్ని. రాబారు వచ్చేసి చింతకాయ రాబారు. ఇంకో విషయం ఏంటంటే, సిలిండర్ అయితే కొత్త సిలిండర్ ఉంచటం జరిగిందండి. దీనికి సిలిండర్ మనం కొత్త సిలిండర్ వేయటం జరిగింది, పాత సిలిండర్ కాదండి, ఇది కొత్త సిలిండరు. ఇప్పుడు వచ్చేసి 2వ నెంబర్ ట్రాలీ గురించి అయితే చెప్తానండి, పదండి. చూస్తున్నారు కదా, ఇది 2వ నెంబర్ ట్రాలీ అండి. ఇది కొత్త ట్రాలీ. ఇది కూడా అమ్మకానికైతే రెడీగా ఉందండి. దీనికైతే మనము రంగులు, బొమ్మలు అన్నీ కూడా మేకప్ వర్క్ అనేది అయిపోయిందండి. చూడండి ఒకసారి. దీనికైతే మనము ఎరుపు రంగు కలర్ అయితే వేయటం జరిగింది. ఈ ప్లాట్ఫారం వచ్చేసి 5 గేజు కలిగినటువంటి ప్లాట్ఫారం అండి. మనం అడుగు షీట్ అయితే 5 గేజు కలిగినటువంటి అడుగు షీట్ వేయటం జరిగింది. ఇది వచ్చేసి మీడియం రేంజ్ గల ట్రాలీ అండి. కంప్లీట్ హెవీ, కంప్లీట్ బకాడీ అయితే కాదండి, మీడియం రేంజ్ గల ట్రాలీ అన్నమాట. మీడియం రేంజ్ గల ట్రాలీ. కమాన కట్టలు చూశారు కదండి, 3 ఇంచుల కమాన కట్టలు, లారీ కమాన కట్టలు అన్నమాట అవి. ఇదైతే మనము రైతు వారిగా ఉపయోగపడే విధంగా మనమైతే వెనక డోరికి ఆకుపచ్చ రంగు వేయటం జరిగిందండి. టైర్లు కూడా చూశారు కదా, టైర్లు. ఈ టైర్లు అనేది రీబటన్ టైర్లు అండి. ఆ టైర్ల సైజు వచ్చేసి 10 నెంబర్ సైజు. మన దగ్గర పాత ట్రాలీలు, కొత్త ట్రాలీలు అన్నీ కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాయండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న పాత ట్రాలీకి మాకు ఇచ్చేసి, మా దగ్గర ఉన్నటువంటి కొత్త ట్రాలీని మీకు తీసుకొని ఎక్స్చేంజ్లో కూడా ఆ విధంగా కూడా మనం అందుబాటులో ఉన్నామండి. మన దగ్గర అన్ని విధాలుగా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి.
చెప్తున్నా కదా, మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సో ఇంకా ఎవరికైనా మా లొకేషన్ ఎక్కడ తెలియకపోతే నేను ఇప్పుడు చెప్పా కదా, చూసుకోండి ఒకసారి. నేనైతే తెలంగాణ రాష్ట్రము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి ఆల్మోస్ట్ ఒక 90% జిల్లాలకైతే నేను ఇంతవరకు పంపిస్తూ ఉన్నాను. సో మీకు ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి, అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాము. మన దగ్గర వచ్చేసి అన్నీ కూడా రైతు వారీగా ట్రాలీలు అయితే అందుబాటులో ఉంటాయండి. 16 ఇంచుల డోర్లు, 17 ఇంచుల డోర్లే కావాలంటే అవి మాత్రము ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తేనే చేసి పెడతాము. ఇకపోతే ఇప్పుడు చూశారు కదా, ఈ ఎరుపు రంగు ఉన్న ట్రాలీ ఇది వచ్చేసి 5 ఇంచుల పోస్టులండి. బయటకి పెట్టి తయారు చేయడం జరిగింది, బయటి పోస్ట్ అనమాట. సో బయటి పోస్టులు అయితే ఒక రకము, అదేవిధంగా లోపలి పోస్టులు అయితే ఒక రకము, ఒక రేటు ఉంటుందండి. ఇది వచ్చేసి మీడియం రేంజ్ గల ట్రాలీ అండి. చూశారు కదా, ఇందులో ప్రతిదీ కూడా మనం కొత్త ఐరన్ వాడటం జరిగింది. ఇది వచ్చేసి ఇప్పుడైతే మనం అమ్మకానికైతే పెట్టడం జరిగిందండి. ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి, అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సరే, ఇప్పుడు 2వ నెంబర్ ట్రాలీ అయిపోయింది. ఇప్పుడు 3వ నెంబర్ ట్రాలీ గురించి చెప్తాను, పదండి. ఇది వచ్చేసి మీడియం రేంజ్ గల కొత్త ట్రాలీ అండి. ఇది కూడా మనం అమ్మకానికైతే రెడీగా ఉందన్నమాట. ఇది వచ్చేసి రింగు టైపు రాబార్ అనమాట. ఇందాకటిది చూసింది ఎరుపు రంగులో చూసింది అయితే చింతకాయ రాబారు, ఇది వచ్చేసి రింగు టైపు రాబార్ అనమాట. సో దానికి దీనికి తేడా ఏంటంటే అది చింతకాయ, ఇది రింగు, అంతే. మిగతా ఐరన్ మొత్తం సేమ్ టు సేమ్ అనమాట. ఇది వచ్చేసి మీడియం రేంజ్ గల ట్రాలీయే. దీనికి మనం వాడిన అడుగు షీటు కూడా 5వ నెంబరు అడుగు షీటే. కింద ఛానల్స్ చూశారు కదా, చాలా మందంగా ఉన్నాయి, ఎక్కువ కూడా వేయటం జరిగింది, దగ్గర వేసామన్నమాట. సో దీనికి కూడా మనము రీబటన్ టైర్లు వేయటం జరిగిందండి. మన దగ్గర ఉండే కొత్త ట్రాలీలకి ఖచ్చితంగా రీబటన్ టైర్లు అనేవి ఖచ్చితంగా వేసిస్తాము. మీకు ఒకవేళ రీబటన్ టైర్లు వద్దు, టైర్లు లేకుండా ఓన్లీ డిస్కులతో మాకు ఇవ్వండి అంటే మేము ఆ విధంగా కూడా ఇస్తాము. మీరు టైర్లు సపరేట్గా కొనుక్కొని, సీల్ టైర్లు కొనుక్కొని వేసుకుంటా అంటే అది మీ ఇష్టం అండి. నేను మాత్రము టైర్లకి రీబటన్ టైర్లు నేనేమి ఇస్తానో వాటికైతే అమౌంట్ తగ్గించి తీసుకోవడం జరుగుతుందండి. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. 1వ నెంబర్ వచ్చేసి రీమోడల్ చేసిన పాత ట్రాలీ, అదేమో చింతకాయ టైపు రాబారు. 2వ నెంబర్ వచ్చేసి కొత్త ట్రాలీ, అది వచ్చేసి 5 ఇంచుల పోస్టులు, బయటి పోస్టులు, చింతకాయ రాబారు, కొత్త ట్రాలీ అది కూడా అమ్మకానికి ఉంది. 3వది వచ్చేసి 5 ఇంచుల పోస్టులేనండి, అదేవిధంగా బయటి పోస్టులు. రాబార్ వచ్చేసి రింగు టైపు రాబార్ అనమాట. రింగు టైపు, గోటన్ టైపు, బెడ్ టైప్ అనమాట. ఈ 3 కూడా ప్రస్తుతానికైతే అమ్మకానికి రెడీగా ఉన్నాయండి. మీకు ఏ రంగు కావాలన్నా ఆ రంగు వేసిద్దాము, మీకు ఏ విధంగా బొమ్మలు కావాలన్నా ఆ విధంగా బొమ్మలు వేసిద్దాము. మీకు ఒకవేళ దేవుడు బొమ్మలు కావాలంటే దేవుడు బొమ్మలు, లేదు మీకు నచ్చిన హీరో బొమ్మలు కావాలంటే హీరో బొమ్మలు, అన్ని రకాలుగా మేము మీకు ఏ రంగు కావాలి, ఏ బొమ్మలు కావాలో అన్ని విధాలుగా మీకు నచ్చినట్టే ఇస్తామండి. అదేవిధంగా మన దగ్గర కొత్త ట్రాలీలకి ఖచ్చితంగా రీబటన్ టైర్లు ఇస్తాము. అదేవిధంగా వెనక డోర్కి గడ్డి స్టాండ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇంతకు మించి ఇంకా వేరే ఏమీ రావు. ఒకవేళ మీకు టూల్ బాక్సు, అదేవిధంగా టైర్ల వెనక ఉండే రాముడు భీముడు అనే మ్యాట్ ఉంటే చూసారా, అవి కావాలంటే ఖచ్చితంగా సపరేట్ అమౌంట్ అవుద్దండి. నా నెంబర్ వచ్చేసి 99 48 939 108. 10 నెంబర్లు ఉన్నాయండి. ఒకసారి చూసుకొని నాకు ఫోన్ చేయండి, అన్ని వివరాలు మనం క్లియర్గా మాట్లాడుకుందాము. లేదు మీకు ఇంకా నా నెంబర్ అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉందండి, కింద ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుంది. 10 నెంబర్ల గల నెంబర్ కనిపిస్తుంది, చూడండి. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని ఆశిస్తూ మీ TNR.